ఎడపల్లి మండల కేంద్రంలో అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు, ముఖ్యంగా జాన్కంపేట్ గ్రామంలో గత 12 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకొని చలికి ఎండకు వర్షానికి తడుస్తున్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరూ పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రోజు కష్టపడితే తప్ప బతకలేని కుటుంబాలు. ఇప్పటికే కలెక్టర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని, ఎంఆర్ఓ గారికి కూడా దఫాలుగా కలిసి మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంబెం విలేజ్లో, తర్వాత ఎడపల్లి విలేజ్లో గతంలో ఈ జోగిని వ్యవస్థ దురాచారాన్ని నిర్మూలించడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించి తర్వాత కాలనీలు నిర్మాణం చేసి వీళ్ళకి ప్రభుత్వం మరి భూములు ఇచ్చింది. ఆ భూములన్నీ కూడా మాయమైపోయాయి. మరి వీళ్ళ యొక్క కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి తర్వాత ఆ ఇల్లు కూడా ఆ కాలనీలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాబట్టి ఆ కాలనీల్ని పునర్నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇళ్ళ కింద నిర్మాణం చేయాలని కలెక్టర్ గారికి చెప్పాము. కలెక్టర్ గారు చేస్తా అని చెప్పారు. కాబట్టి తక్షణం ఈ 2వ దఫా మరి ఎన్నిక ఏదైతే జరగబోతుందో ఇందిరమ్మ ఎన్నిక 2వ దఫా ఇళ్లలో వీళ్ళందరినీ సెలెక్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ పార్టీ తరఫున మరి ఇక్కడున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎడపల్లి అంబెం ఆశానగర్ కాలనీలో జోగిని చెల్లెళ్లకు గతంలో శాంతి స్నేహ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ జోగిని మహిళలకు వీళ్ళకంటూ ఒక ఇల్లు ఉండాలా, వాళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటేనే వాళ్ళకు ఆధారం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళకు కాలనీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంట్లో మొత్తం మంది ఉన్నటువంటి చెల్లెళ్ళందరికీ కూడా అక్కడ ఏదైతే ఇల్లు కట్టించిందో ఆ ఇల్లు కూడా ఇప్పుడు కూలిపోయే దశకు వచ్చినాయి. దీన్ని వెంటనే మళ్ళీ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే శాంక్షన్ చేసి ఆ చెల్లెళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి 2 దఫలుగా కలవడం, కలెక్టర్ గారికి కలవడం, అట్లాగే సబ్ కలెక్టర్ గారికి కూడా విన్నవించడం అనేది జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చినాము. దీన్ని వెంటనే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేసుల్లో వీళ్ళకే మళ్ళీ కేటాయించి చెల్లెళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.